వెల్కమ్ టు ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. ఈరోజు ఫిల్మీ ఫ్రైడే. ఇండస్ట్రీలో ప్రతి ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అవుతుంటుంది. సో మన ఛానల్లో కూడా మిగతా 6 రోజులు ఫామ్ గురించి చెప్పి ఈ ఒక్క ఫ్రైడే సినిమాలో నా ఎక్స్పీరియన్స్ కానీ సినిమా గురించి కానీ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ ఫ్రైడే విల్ స్టార్ట్ విత్ మై ఇనీషియల్ డేస్. 2011కి ముందు నా ప్యాషన్ ఏంటి అనేది మనం ఎప్పుడైనా చెప్తాను. బట్ 2011లో నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 1 year నేను హైదరాబాద్ వెళ్ళి ట్రై చేసిన తర్వాత సరిగ్గా అవకాశాలు రాక, నేను పనిచేస్తున్న సినిమాలు కంప్లీట్ అవ్వక మధ్యలో ఆగిపోవడాలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూసి, లేదు నేను కొంచెం నోటీసబుల్ సినిమాలకు వర్క్ చేయాలి, కొంచెం తెలిసిన ఫిల్మ్ సర్కిల్లోకి వెళ్ళాలి, అలా వెళ్ళాలి అంటే నాకు కాంటాక్ట్స్ లేవు కాబట్టి నేను ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. మా డాడీ అప్పుడు నాకు బైక్ కొనుక్కోమని ఒక 80,000 ఇస్తే ఆ 80,000తో నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. షార్ట్ ఫిల్మ్ పేరు మహాత్మ కథ. యూట్యూబ్లో లింక్ ఉంటుంది. ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత నాకు ఇమీడియట్గా అయితే రెస్పాన్స్ ఏం రాలేదు. బట్ 1-2 monthsలో సుజిత్ సైన్ గారు, కార్తిక్ ఘట్టమనేని గారు, పవన్ సాధనేని గారు, చందు మొండేటి గారు ఇట్లా కొంతమంది డైరెక్టర్స్ చూసి వాళ్ళ టీమ్స్లో నన్ను తీసుకుందాం అని అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను ఫిల్మ్స్కి మళ్ళీ స్టార్ట్ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా రన్ చేస్తున్నాను. సడన్లీ ఒక 2 years తర్వాత సురాజ్ ఉద్యమం అని జయప్రకాష్ నారాయణ గారు పెట్టిన ఒక ఈవెంట్లో రాజమౌళి గారు జడ్జిగా ఆ ఈవెంట్లో ఈ షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్ జరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్ రాజమౌళి గారు పర్టికులర్గా నా షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడడం జరిగింది. ఇంకొకళ్ళు ఎవరో ఒక యాడ్ చేశారు, గాంధీ నోటు బొమ్మలోంచి గాంధీ బయటకు వచ్చి మాట్లాడతాడు, బ్లాక్ గాంధీ. ఎవరు చేశారు అది? ఎవరు చేశారు? ఒక 500 నోటు మీద ఉన్న గాంధీ హీ కమ్స్ అవుట్, నల్లబట్టలు వేసుకుంటాడు, ఎందుకంటే నల్లధనం పెరిగిపోయింది కాబట్టి, తను నలిపోయిపోయాడు కాబట్టి. దట్స్ వెరీ గుడ్ ఫామ్. దట్ సర్ప్రైజ్డ్ మీ. సో ఆ తర్వాత రాజమౌళి గారు మాటలు మొదలుకొని అక్కడి నుంచి ఫిల్మ్ ఫెస్టివల్స్లో వరుసగా 4-5 ఫిల్మ్ ఫెస్టివల్స్లో నాకు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రిప్ట్ అవార్డు వచ్చింది. వైజాగ్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా జరిగింది. చాలామంది డైరెక్టర్స్ ఒక 25 members దాకా వచ్చారు ఆ ఈవెంట్కి. సో ఆ ఈవెంట్లో నాకు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రిప్ట్ అవార్డ్స్ వచ్చాయి. సో ఏదైతే 80,000 నేను పెట్టానో ఆ రోజు నేను రికవరీ చేసుకోవడం ఒక 2 years తర్వాత జరిగిన ఒక 1.3 దాకా నాకు ప్రైజ్ అమౌంట్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఇంకా కంటిన్యూస్గా ఒక 3 months ఆ ఈవెంట్లు జరిగాక 3 months కంటిన్యూస్గా పేపర్లోని, న్యూస్ల్లోని రావడం నాకు ఎర్లీ డేస్లోనే అదొక చిన్న సక్సెస్ఫుల్ మూమెంట్లా అనిపించింది. ఇంకా విచిత్రం ఏంటి అంటే ఆ అవార్డ్ ఫంక్షన్ అయిన తర్వాత ఇమీడియట్గా నాకు ఒక ప్రొడ్యూసర్ కలిసి, నీకు డైరెక్టర్ అవకాశం ఇస్తాను, నువ్వు డైరెక్షన్ చేస్తావని అడిగారు. లేదు సార్, నేను ఇంకా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాను, నాకు ఇంకా నేర్చుకోవాలి, నేను చాలా నేర్చుకునేది ఉంది అని చెప్పి ఆ రోజు నేను ఏడీగానే చూస్ చేసుకోవడం జరిగింది. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ.